గతంలో ఏ ప్రభుత్వంలో లేదు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణలో ఇస్తున్నట్టుగా నాణ్యతతో సన్నబియ్యం ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 14,894 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకి మధ్యతరగతి వాళ్ళకి 3,42,00,000 మందికి 1,06,00,000 తెల్ల కార్డుల ద్వారా రేషన్ కార్డుల ద్వారా 14,800 కోట్ల రూపాయలతో మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 85% జనాభాకి ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న విషయం దయచేసి అందరం గమనించాలి. ఆ సన్నబియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టినాము. ఆ సన్నబియ్యం ఇచ్చే ప్రక్రియకి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ 1,06,00,000 రేషన్ కార్డులు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేసే ప్రక్రియ కార్యక్రమం ఇక్కడ సంగారెడ్డి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల ద్వారా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఇదే సమయం రాష్ట్రంలో అన్ని 33 జిల్లాల్లో మంత్రుల ద్వారా ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 89 రేషన్ కార్డులు ఉంటే ఆనాడు 2,81,00,000 మందికి రేషన్ బియ్యం వచ్చేది, దొడ్డు బియ్యం వచ్చేది. మనం వచ్చిన తర్వాత మరో 16.5 లక్షల రేషన్ కార్డులు అదనంగా ఇచ్చి ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాం, రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కంటిన్యూయింగ్ ప్రాసెస్, ఒక నిరంతర ప్రక్రియ. ఎంతమంది అర్హతకుంటే అంతమందికి రేషన్ కార్డు ఇస్తాం, అంతమందికి 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం వస్తుందని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం తెలియజేస్తుంది.